అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎవరిని నమ్మితే అక్కడ ఏమనుంది? నమ్మి మనుషులను నమ్మి ఎంతకాలం మోసపోతాం. కాబట్టి మనం ఎవరైనా నమ్మాలి అనేటువంటి దానిని తెలియజేయడం కోసం బ్రదర్ యేసన్న గారు ఆత్మపూర్ణంగా రాసినటువంటి పాట. ఈ పాటను ఆయనే స్వయంగా రాశారు. బ్రదర్ యేసన్న గారు రాసినటువంటి ప్రతి పాటలోనూ ఒక మీనింగ్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. మనుషులను నమ్ముకునేటువంటి మీరు, ఎందుకంటే అక్కడ చూపించినటువంటి ఆ వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు. బిలాము, ఆకాను, గెహజీ వీరు సామాన్యమైనటువంటి విశ్వాసుల ప్రవక్తల. ఆకాన్ తప్ప. బిలాము ప్రవక్త, గెహజీ ప్రవక్త దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి, ఆకాను ఇజ్రాయేల్ యొక్క సైన్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మనుషుల్లో ఉన్నటువంటి ఆయన. వారు ఎవరిని ఆశించారు అక్కడ అనేది క్లియర్గా స్పష్టంగా చెప్తుంది ఆ మాటలు. రాజులను నమ్మితే నీకు ఉపయోగం లేదు, ఐశ్వర్యము నమ్మితే నీకు ఉపయోగం లేదు, సంపదను నమ్మితే నీకు ఉపయోగం లేదు, వెండి బంగారం నమ్ముకుంటే నీకు ఉపయోగం లేదు. నా యేసయ్యను నమ్ముకుంటాం వల్ల మహిమైశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది అని చెప్పేసి స్పష్టంగా దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నది. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజు చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక మాటను చూసుకుని దాన్ని ముందుకు సాగుదాము. దయచేసి 16వ వచనం ఒకసారి చదివినట్లయితే ముందుకు సాగుదాము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబేల్ షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాకు అభిషేకము. చాలండి, చాలండి. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాము. దయచేసి స్థలం ఉంచండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు. మహోన్నతుడ, సర్వశక్తి కలిగినటువంటి దేవా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభా నాయన మనుషులను నమ్ముకుంటే కంటే అనేటువంటి పాట ద్వారా ప్రభా మేము ఎవరిని నమ్ముకోవాలనేటువంటి సత్యాన్ని మీరు మాకు పాట ద్వారా తెలియజేశారు. అదే రీతిలో ప్రభా నాయన ఎలీషా గురించి మేము ధ్యానించుకుంటూ ఉండగా ఎలీషా యొక్క జీవితంలో మేము నేర్చుకోవాల్సినటువంటి పాఠములు, మా జీవితానికి కావలసినటువంటి నాయన మా యొక్క బ్రతుకును సరిచేసుకోవడానికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే జాగ్రత్తగా మీరు పాయింట్స్ గమనించాలి. లోకములో 2 రకాలైనటువంటి ప్రవక్తలు కానీ, టీచర్స్ కానీ, పాస్టర్స్ కానీ, సేవకులు కానీ, దైవజనులు కానీ ఉన్నారు. 2 రకములైనటువంటి వారు ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మొదటిది ఎవరు అని అంటే దేవుడు పిలుచుకున్నటువంటి దైవజనులు. రెండో వారు ఎవరనంటే దేవుణ్ణి ఏర్పరచుకున్నటువంటి దైవజనులు. డిఫరెన్స్ అర్థమైందా? దేవుడు ఏర్పరచుకుని పిలిచినటువంటి దైవజనులు, దేవుడు ఏర్పరచుకున్న దైవజనులు, దేవుణ్ణి ఏర్పరచుకున్న. అర్థమవుతుందా తేడా? భాష క్లియర్గా ఉందా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే 2 రకాలైనటువంటి మనుషులను మనం చూసుకుంటూ ఉన్నాం. దైవజనులు అనబడేటువంటి వారు, ప్రవక్తలు అనబడేటువంటి వారు, ఎవరైనా సరే దేవుని సేవకులు అనబడేటువంటి వారు, ఎవరైనా సరే 2 రకాల మనుషులు ఉన్నారు. నిజంగా దేవుని పిలుచుకున్నటువంటి వారు ఇక్కడ మనం చదివినటువంటి భాగంలోనే ఏలియాతో చెప్తూ ఉన్నాడు, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చేసావు, ముసలితనం వచ్చేసేసింది, నీకు మారుగా ఎవరిని సెలెక్ట్ చేయమని చెప్పాడు? ఎలీషాని సెలెక్ట్ చేయమని చెప్పేసి ఎలీషాని దేవుడు నిర్ణయించుకున్నాడు. మోషేతో ఆ దినాన మోషేకి ఏమని చెప్పాడు? నువ్వు పెద్దవాడు అయిపోయావు, నీకు వృద్ధాప్యం వచ్చేసేసింది, నీకు వృద్ధాప్యం వచ్చింది కనుక నీకు మారుగా ఎవరిని అభిషేకించమని అన్నాడు? యెహోషువను అభిషేకించమని అన్నాడు. గాడిదలు పోతే గాడిదలు ఎదుర్కొనడానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తికి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడాడు? అయ్యా, ఈ ఇశ్రాయేలీయులందరూ రాజు కావాలని గొడవ చేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు, కాబట్టి పలానా ప్లేస్లో సౌలు అనబడేటువంటి ఆయన ఉన్నాడు కనుక ఆయన్ని అభిషేకించమని అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా పాయింట్లు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే
బిలాము కూడా మామూలు దైవజనుడు కాదు. బిలాము కూడా తక్కువ ప్రాఫెసీ అంటే ప్రాఫిట్ కాదు. ఆయన కూడా చాలా బలమైనటువంటి వ్యక్తి, దైవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఏమిటనంటే, ఈ దినమున మనము ఎవరిని నమ్ముతున్నాము? దేవుణ్ణి నమ్ముతున్నామా? మనిషిని నమ్మి ఇంకా మన జీవితాన్ని సాగించుకుంటూ పోదామా? అందుకే నేను ఈ పాటను ప్రత్యేకంగా పాడించాను. ఎందుకనంటే, ఎంతకాలము నీవు ఇలా మనుషుల మీద ఆధారపడి సాగిపోతావు అనేటువంటి దానిని మనం తెలుసుకోవాలని చెప్పేసి ఈ యొక్క పాటను నేను ఎన్నుకోవటం జరిగింది. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఎలీషాతో దేవుడు మాట్లాడినటువంటి మాటను జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే మనకి ఏలియాతో మాట్లాడినటువంటి మాటను జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఎలీషాని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం చూసుకుంటూ ఉన్నాం. అయితే ఎలీషాని ఏర్పరచుకున్నప్పుడు ఎలీషా మామూలు వ్యక్తి కాదు. గమనించి చూసుకున్నట్లయితే ఎలీషా యొక్క జీవితాన్ని కూడా ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే వ్యవసాయంలో ఆరితేరినటువంటి వ్యక్తి. మొట్టమొదట షాపాతు అనబడేటువంటి ఒక ధనవంతుని కుమారుడు, వ్యవసాయం కలిగినటువంటి వ్యక్తి. మీరులో కొంతమంది గ్రామ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి ఎవరికైనా ఉన్నట్లయితే, బహుశా ఇప్పుడు ఉన్నటువంటి వారేమో తెలియదు కానీ నాకులో ఒక 50 ఏళ్ళు వచ్చిన పెద్దోళ్ళుగా ఉంటే జనరల్గా మీకు తెలుస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు ఉండేవి కాదు. రైతాంగం ఏం చేసేవాళ్ళంటే అరకలని కట్టేవాళ్ళు. అరకలు అని అంటే ఏమిటంటే వారికి ఉన్నటువంటి ఎద్దులతో నాగళ్ళు కట్టి ఒక బండినే కలిగి, అంటే ఒక నాగలే కలిగి ఉంటారు. అలాంటప్పుడు ఆ ఎకరం పొలం దున్నుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి ఆయా ప్రాంతంలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ అనబడేటువంటివి లేవు కాబట్టి ఆ ప్రాంతంలో గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క రైతాంగం అంతా ఏం చేసేవాళ్ళు అంటే అరకలు కట్టుకునేవాళ్ళు. అరకలు కట్టుకోవడం అంటే ఒక 10 మంది రైతులు కలిసి, ఇదిగో ఈ రోజున నా పొలం దున్నుకుందాము, ఆ తర్వాత మీ పొలం దున్నుకుందాము, ఆ తర్వాత మీ పొలం దున్నుకుందామని చెప్పేసి ఆ విధంగా అరకలు కట్టి అరకలు దున్నుతూ ఉండేటువంటి వారు. అలాంటి స్థితిగతులనే ఇక్కడ కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అలా వ్యవసాయం చేస్తూ 12వ అరకను దున్నుతున్నటువంటి ఎలీషా మీదకు ఏలియా వచ్చి తన దుప్పటిని ఎప్పుడైతే, ఆ మాటలు చూద్దాము దయచేసి చూడండి, నా సొంత మాటలు కాకుండా ఆ మాటలను మనం జాగ్రత్తగా గమనించి చూసుకుందాము. చూడండి 19 వచ్చిన తర్వాత చదువు. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించి 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఏలియా యొక్క దుప్పటి ఎప్పుడైతే ఆ ఎలీషా మీద పడిందో వెంటనే ఆ పని మానేసేసేసాడు. పని మానేసి వెంటనే ఎవరిని వెంబడించాడంటే ఏలియాని వెంబడించడం ప్రారంభించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా ఎలీషా యొక్క పిలుపును మనం జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే, ఎలీషా ఆ ప్రాయంలో ఒక రమారమి బైబుల్లో అయితే లేదు కానీ పండితులు అంటే దైవజనులు వారు రాసినటువంటి ఆ యొక్క అనలైజేషన్ ప్రకారము అప్పుడు ఒక 20 ఇయర్స్ ఉంటాయని చెప్పారు. 20 ఇయర్స్ అంటే ఎలాంటి వయసు అండి? మంచి యవ్వనం ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి. 20 ఏళ్ల కుర్రోడికి శక్తి సామర్థ్యాలు ఉంటాయా ఉండవా? నాకు ఉండమంటే ఉంటాయా? 20 ఏళ్ళ కుర్రోడిని పెట్టి నన్ను పెట్టి పరిగెత్తండి, పరిగెత్తామా? ఎందుకంటే 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి కుర్రవాడి యొక్క జీవితంలో అతడు ఉడుకు రక్తంతో ఉంటాడు, యవనంలో ఉన్నాడు, శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. బాగా పనిచేసి నాగలు దున్నుతాం అంటే ఏంటో తెలుసా? ఆ నాగలు ఎట్లా దున్నాలో తెలుసా? అంటే నేను ఒకసారి ట్రై చేశాను, మన వల్ల కాలేదు. అంటే అది దున్నినప్పుడు దాన్ని కొద్దిగా ఇదిగా పెట్టి ఆ భూమిలోకి వెళ్ళి దున్నుకుంటూ వెళ్ళాలి. దాన్ని ఆ కంట్రోల్ చేసుకోగలిగేటువంటి బలం మనకు ఉండాలన్నమాట. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అలా 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 బాగా పనిచేసేటువంటి వ్యక్తిత్వం, అంటే బాగా పనిచేసే వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే 12వ అరకం దున్నుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటూ ఉన్నాం. అయితే జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ యువకుడు ధనవంతుడు, తల్లిదండ్రులు కలిగినటువంటి వారు, కుటుంబము కలిగినటువంటి వారు, వారికి ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారు. అయితే దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క పని నిమిత్తము ఏలియా ద్వారా ఎలీషాని ఏర్పరచుకున్నప్పుడు ఎలీషాతో తను మాట్లాడినటువంటి మొట్టమొదట ఏమిటంటే,
నేను వెళ్ళి నా తల్లిదండ్రుల దగ్గర ఏం తీసుకుంటానన్నాడు? వచ్చి నేను నిన్ను వెంబడిస్తానని చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటూ ఉన్నాం. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని యొక్క పని అనేటువంటి దానిని జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే, దేవుని యొక్క పని అనేటువంటి దానికి జాగ్రత్తగా మనం ఆలోచించుకుని చూసినట్లయితే అంత ఈజీ అయినటువంటి పని మాత్రం కానే కాదు. మనం ఎగ్జాంపుల్గా ఆలోచిస్తే, ఆ దినాన 1వ శతాబ్దంలో ఉన్నటువంటి 12 మంది అపోస్తులను మనం జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్టయితే వారెవరూ కూడా లగ్జరీ లైఫ్తో దేవుని యొక్క సువార్త పరిచర్యను చేయలేదు. అందులో ఎలాంటి డౌట్ లేదు. వారిలో ఏ విధమైనటువంటి లగ్జరీతో కూడినటువంటి సువార్తను చేసినటువంటి వారు మాత్రం కానే కాదు. వారు ఎంత భారంగా చేశారనేటువంటి దానిని జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాటను చూసుకుందాం. దయచేసి చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనే. ఎవరు ఆయన? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడ జన సమూహంతో ఉన్నప్పుడు, జన సమూహంతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట. ఇక్కడ దేవుని యొక్క సువార్తికులు, పర్టికులర్గా దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క పనిని చేస్తున్నటువంటి నాలాంటి వారు ఈ యొక్క హెచ్చరికలను జాగ్రత్తగా గమనించుకుని నేను వాటిని పాటించకపోయినట్లయితే అది దేవుని యొక్క చిత్తము కాదు. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు. చదవయా. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని, మొట్టమొదట ఏం చేయమంటున్నాడండి? తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ 3 మాటలను మనం చూసుకుంటూ ఉన్నాం. ఎవరైతే నిజంగా దేవుని యొక్క పనిని, ఎవరైతే దేవుని యొక్క కార్యమును, ఎవరైతే దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగాలని ఆశ చెందుతూ ఉన్నారో మొట్టమొదట వారిని దేవుడు ఏమిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే, నీకు నీవు ఏమిటో ఒకసారి ఉపేక్షించుకో. నీకు నీవు నీ జీవితాన్ని దేవుని యొక్క సముఖంలో పరిశీలన చేసుకో. నీకు నీవు ఎప్పుడూ దేవునికి సమీపంగా ఉంటూ ఉన్నావా, నీ యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితంతో ఉంటున్నావా అనేటువంటి దానిని పరిశీలన చేసుకో అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. రెండో మాటను చూసుకున్నట్లయితే, అనుదినము ఏదో ఆదివారం పూట మాత్రం కాదు, సంఘానికి వచ్చినప్పుడు మాత్రం కాదు, అనుదినము యేసుని ఎవరైతే వెంబడించాలని కోరుకుంటూ ఉన్నారో వారి జీవితంలో వారు తనకు తాను పరిశీలన చేసుకుంటూ అనుదినము ఏం చేయమన్నాడు? తన సిలువనెత్తుకుని. అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న సిలువను కూర్చొని వెళ్ళమనా ఏంటి? దాని అర్థం ఏంటి? సిలువను ఎత్తుకోవటం అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుని యొక్క సువార్త అనేటువంటిది లగ్జరీ లైఫ్ కాదు, షూటు బూట్లు వేసుకునే విధానంగా కాదు, శ్రమతోను. మనం వీడియో చూసాం కదా. ఇంకొక విషయం, నేను నా ఫోన్ పోయింది, మీకు తెలుసో తెలీదు. ఆ ఫోన్లో నాకు పాస్టర్ గారు పంపించాడు మెసేజ్. నైజీరియాలో బ్రతుకున్నటువంటి 3 కాల్ చేశారు. నేను స్వయంగా ఆ వీడియో చూస్తే నేను ఇక్కడ పెట్టి చూపిద్దాం అనుకున్నాను, బట్ ఛాన్స్ లేదు. నైజీరియాలో 3 వ్యక్తుల్ని కాల్చి పంపించారన్నమాట. వాళ్ళు లెగిసి, అంటే మనుషుల్ని ఇట్లా పడుకోబెట్టారు, పైన చెట్లు నరికేసేసి, కొమ్మలు నరికేసేసి మీద వేసేసారు, పెట్రోల్ పోసి అగ్గిపుల్లకి ఇచ్చారు. వాళ్ళలో ఏంటి, ఆ సెకకి లేచి పారిపోయే వాళ్ళని మళ్ళీ బలవంతంగా దాంట్లో నెట్టేసేసారు. అట్లా సజీవ దహనం చేశారు నైజీరియాలో క్రిస్టియన్స్ 3. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అంటే దేవుని ఇంకొక మాట చూపిద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 37 చూడు ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 11, సారీ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:37 అనుకుంటా. అంటే సిలువ మోయిట అనేటువంటి దానికి డెఫినేషన్ నాకు చెప్తాను. సిలువ మోయిట అనేటువంటి దానికి రాళ్లతో కట్టుబడి, రంపములతో కోయబడి. అంటే అసలు దాన్ని కొద్దిగా ముందుగా చదవగలవా, లేకుంటే అసలు మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి
కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. దేవుని యొక్క సిలువ మోయటం అని అంటే ఈ శ్రమలు ఉంటాయి. సిలువ మోయటం అంటే ఏంటంటే ఇదిగో ఇవి, అర్థమైందా? గమనించి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నా క్రైస్తవత్వాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే నేను ముందే చెప్తున్నాను కదా, 2 రకాలైనటువంటి ప్రజలు అంటే ఆ యొక్క దైవ సేవకులు ఉన్నారని. దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవ సేవకులు ఎలా ఉంటారంటే తనకు తాను ఉపేక్షించుకుని అనుదినము సిలువను మోసేటువంటి స్థితిలో ఉంటారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కానీ దేవుణ్ణి ఏర్పరచుకున్నటువంటి వారు ఎలా ఉంటారో ఒక్కసారి చూసుకుందాం. నా మాటలైతే ఏమి కాదు, దయచేసి ఇది దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తుందో ఆ మాటలను మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఇవి బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాపించినటువంటి మాటలు. ఇందులో వ్యక్తిగతమైనటువంటి ఒక్క మాట కూడా నాది లేదు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తలకు, దేవుణ్ణి ఏర్పరచుకున్న ప్రవక్తలకు ఎలా ఉంటారనేటువంటి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం దయచేసి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. ఏమన్నాడండి? 1, మన దగ్గరకు వచ్చేటువంటి ప్రవక్తలు కారణం ఏమిటంటే మనకు చర్చిలో పాస్టర్ అంటూ లేరు కాబట్టి మనం రకరకాల పాస్టర్లను పిలుచుకుంటాము. వేషధారణ చూసి, టీవీలో యూట్యూబ్లో వాటిని చూసి, వీటిని చూసి మనం ఒక లెవెల్ ఎస్టిమేషన్ వేస్తాము. కానీ ఆ వేసేటువంటి ఎస్టిమేషన్లో ఆ దైవజనుడు దేవుడి చేత ఏర్పరచుకున్నవాడా, ఆ దైవజనుడు దేవుడిని ఏర్పరచుకున్నవాడా అనేటువంటి దానిని మనం గమనించుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉన్నది. అది తెలుసుకోకుండా చేస్తే ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంట? మళ్ళీ ఒకసారి చదువు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మమును వేసుకుని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. నేను ఏ పాస్టర్ గురించి కామెంట్ అయితే చేయను, కానీ దొంగ ప్రవక్తలు, దొంగ పాస్టర్స్ ఉన్నారు, వారి గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. నా దృష్టిలో దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడంటే పరిపూర్ణంగా మాట్లాడతాడు, కానీ అసంపూర్ణంగా అయితే మాట్లాడడం అనేటువంటిది నేను పరిపూర్ణంగా విశ్వసిస్తాను. ఏలియాతో మాట్లాడాడు, ఎలీషా దగ్గరికి వెళ్ళి నీ తర్వాత అభిషేకం చేయమన్నాడు. మోషేతో మాట్లాడాడు, నీ తర్వాత న్యాయకత్వాన్ని యెహోషువకు అప్పగించమన్నాడు. సమూయేలుతో మాట్లాడాడు, సౌలుని ఆశీర్వదించమన్నాడు. తర్వాత సౌలు ఫెయిల్ అయిన తర్వాత దావీదును ఆశీర్వదించమని అన్నాడు. అంతేగాని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఒకతనికి ఆ నొప్పి ఉందంట, ఆ నొప్పి తగ్గిద్దంట, నాకు కనపడుతుంది అనే చేసేటువంటి వాళ్ళు మొత్తం దొంగ పాస్టర్లు. ఎందుకనంటే దేవుడు చూపిస్తాడు, ఆ మనిషిని బయలుపరుస్తాడు. కారణం ఏమిటంటే, ఎందుకనంటే దేవుడు అసంపూర్తిగా అయితే ఎవరికి ఉంచడు. అసంపూర్తిగా ఉంచితే ఆయన దేవుడు కానే కాదు. నిజముగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరికైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఇదిగో పలానా వ్యక్తికి అని అన్నప్పుడు కనీసం ఆ వ్యక్తిని నాకు చూపిస్తాడు. అంటే దేవుడు ఎవరికి నొప్పుందో కనిపించినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు చూపించలేడండి. అది అది ఆయన సాధ్యమైనటువంటిది కాదండి. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఏదైనా మనము చేస్తూ ఉన్నప్పుడు అది కనపడుతుంది, ఇది కనపడుతుంది, నాకు అది ఉంది, ఓకే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. కెన్ ఎనీవన్ కెన్ సే దట్ హి వాస్ ప్రీచ్డ్ ఫర్ ద రిగార్డింగ్ ద హీలింగ్? ఆయన 3.5 సంవత్సరంలో ఏ ఒక్క ప్రసంగంలోనైనా హీలింగ్ అనేటువంటి దాని గురించి చెప్పాడా? కానీ ఆయన థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని హీల్ చేశాడు.
కానీ యేసు ప్రభు ఎక్కడ హీలింగ్ ప్రసంగం అనేటువంటిది చేయలేదు. ఈ దినాన దైవజనులను చూసుకున్నట్లయితే హీలింగ్ ప్రసంగాలు మాత్రమే చేస్తున్నారు, కానీ హీలింగ్స్ మాత్రము జరగటం లేదు. అది గ్రహించాలి. వాక్యములో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు కష్టంగా ఉంటాయి కొన్ని. కారణం ఏంటంటే ఒక వ్యక్తిని మనం, ఇప్పుడు నేనున్నాను, యేసన్న గారి దగ్గర బాప్తిసం తీసుకున్నాను, మా యావన ఉంది, యేసన్న గారిని ఆల్మోస్ట్ ఈక్వల్ టు దేవుడిగా చూస్తుంది. అసలు మా యేసన్న గారు ప్రార్థన చేస్తే చాలా రోగాలన్నీ చచ్చిపోతాయి అన్నాను. యేసన్న గారు చచ్చిపోయేటప్పుడు పెద్ద షుగర్ వ్యాధితో చనిపోయారు. ఇంకొక విషయం మీకు తెలుసా, దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి ఎలీషా కూడా ఇల్నెస్తో చచ్చిపోయాడు అనే విషయం మీకు తెలుసా? గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు, అందులో డౌట్ లేదు. ఆ విషయాన్ని నేను ఎప్పుడు కాదనను. దేవుడు సమర్థతగా చేయగలడు. కానీ దేవుడు ఒక వ్యక్తి గురించి దర్శన రూపంలో ఇచ్చాడు అని అంటే అది ఖచ్చితంగా ఎవరైనా సరే, పౌలు గారు కానీ పేతురు గారు కానీ ప్రసంగం చేసేటప్పుడు కానీ లేఖలు రాసినప్పుడు కానీ ఇది వస్తుంది అది వస్తుంది అనేటువంటి ప్రసంగాలు ఎక్కడన్నా ఉన్నాయా? లేఖనంలో ఎవరన్నా చూసారా? మరి ఎందుకని ఇప్పుడు కనపడుతున్నాయి ఇవి వచ్చేటువంటి వారు? నేను రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసినప్పుడు 28 minutes ఫాల్స్ పాస్టర్స్, ఫాల్స్ టీచర్స్ అని చెప్పేసి అమెరికా ఒక 28 minutes చేసే ఒక వీడియోని పెట్టేసింది. వాళ్ళ ప్రసంగము, వాళ్ళు చేసిన ప్రసంగము, దానిలో ఉన్న తప్పుని విశ్లేషిస్తూ చెప్పింది. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అని అంటే, పులి వేషము అంటే తోడేలు వేషమా, ఎలాంటి వేషం వేసుకొస్తారంట, నేను అన్నీ చేసేస్తాను, నాకు అది అన్నీ కనపడుతున్నాయి. ఎస్, కనిపిస్తాయి నిజంగా దేవుళ్ళో ఉంటే. కానీ ఆ కనిపించేది మర్మంతో కనిపించదు, పరిపూర్ణంతో కనిపిస్తుంది అనే మాత్రం నేను చెప్తున్నాను. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక మాటను చూసుకుందాం, చూడండి. యెహెజ్కేలు 13:9 ఒకసారి చదివాయా? ఇది నా మాటలు కాదు, దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాటలు మాత్రమే నేను చెప్తున్నాను. 13:9 13వ అధ్యాయము 9. వ్యర్థమైన ఏ దర్శనాలు అంటే? వ్యర్థమైన దర్శనం అంటే నాకు అది కనపడుతుంది, ఇది కనపడుతుంది. నమ్మదగిననా నమ్మదగనైనా? చదువు, మీరు చదవండి ఒకసారి. నమ్మదగిన సోదగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంట అంటే నమ్మదగని వాళ్ళకి కాదు పగ, నమ్మదగని ఏది చెప్తున్నారో నేను ఖచ్చితంగా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు కనిపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తమే ఒక గొప్ప ధన్యత, అసలు అందులో డౌటే లేదు. పరిశుద్ధాత్మ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే ఎవరికి తెలియదు. అసలు ఒక విధంగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నప్పుడు నేనున్నానండి. నేనేమో చిన్నప్పుడు చర్చికి వెళ్ళి వచ్చాను. నేను ఎప్పుడు 37 సంవత్సరంలో దేవుడిలోకి వచ్చాను. 37 సంవత్సరాల వరకు నా ఇష్టం వచ్చిన జీవితం జీవించాను కదా. మా నాన్న రామాలయం కట్టించాడు. దాంట్లో రాముడు ఇది ఉండేది, దాన్ని ఏమంటారు, ఎత్తడితో ఏదో చిత్తపుడితో గడిగేవాళ్ళం. 37 సంవత్సరాల తర్వాత మా ఆవిడ ప్రార్థన చేసి 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 ప్రభా ఇటు మార్చి ఇటు మార్చానంటే కానీ అప్పుడు దేవుడు మనం గుర్తు చేసుకోలేదు. అంటే బ్రదర్ యేసన్న గారి యొక్క పాటలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క కదలిక వల్ల నాలో మార్పు రావటము, నా జీవితము వ్యర్థం అనేటువంటిది నేను తెలుసుకోవటం వల్ల, ఆ తెలుసుకున్న తర్వాత కూడా నేను పాత జీవితం జీవించి వేషధారణ భక్తి కానీ చేసి ఉంటే అది నా తప్పు అవుతుంది. దేవుణ్ణి ఒకసారి తెలుసుకున్న తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దాని విషయంలో పర్ఫెక్ట్గా ఉండకపోయినటువంటి పక్షంలో అయితే మాత్రము అది ఖచ్చితంగా విరోధమే. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వ్యర్థమైనటువంటి దర్శనాలు ఉన్నాయి, నా మాట కాదు. దేవుడిని నేను ఎలా నమ్ముతాను అని అంటే దేవుడు పరిపూర్ణమైనటువంటి దర్శనం ఇస్తాడు, కానీ అసంపూర్ణమైనటువంటి దర్శనాన్ని అయితే ఇవ్వడు. మీకు ఇంకో విషయం తెలుసా? ఒక పెద్ద దైవజనులు ఉన్నారు ఇండియాలో. ఆయనకి ఇండియా మొత్తం నుండి లెటర్లు వెళ్తాయి. వాళ్ళకి ఒక పెద్ద ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్లో పలానా ఆంధ్రప్రదేశ్, ఎస్ మెయిన్ టౌన్స్ ఏంటి, విజయవాడ, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు సంథింగ్ ఉంటాయి. ఓకే, మీటింగ్ అక్కడ పెడుతున్నాం. మీటింగ్ అక్కడ పెట్టినప్పుడు ఆ యొక్క దైవజనుడికి ఇక్కడ నుండి లెటర్లు వెళ్తాయి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ అనారోగ్యం ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి లెటర్లు వెళ్తే ఆ లెటర్లు మొత్తం వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ ఉంటుంది.
ఏ ఏరియాలో అయితే మీటింగ్ పెడతారో ఆ ఏరియాలో మీటింగ్స్లో ఆ లెటర్స్ అన్ని బయటికి తీస్తాడు. తీసిన 100 లెటర్లలో కనీసం 10 మంది లెటర్లు ఫోకస్గా పెట్టుకుంటాడు. మీటింగ్ పెడతాడు, 4 లక్షల మంది జనం వస్తారు. పెట్టినప్పుడు పలానా వాడికి పలానా జబ్బు ఉంది లేకండి అనగానే వాడికి తప్పలు కొట్టేస్తాడు. ఎస్, దిస్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ క్రిస్టియానిటీ. ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పాస్టర్స్. దిస్ ఇస్ ద రాంగ్ వే డూయింగ్ ద క్రిస్టియానిటీ. వాటిని నేను ఖండిస్తున్నాను. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నమ్మకమైనటువంటి వాడు. ఎందుకనంటే ఫిలిప్పీ 4లోనా నన్ను చదివాము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము ఒక మాటను చూద్దాము. చూడండి. నన్ను బలపరచు అని అంటే పొదుగు కలిగిన 4:11 కాదు. కాదండి, అంటే దేవుడు మన అవసరతలను తీరుస్తాను అని చెప్పేసి క్లియర్గా రాస్తాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చింది. ఎన్నో వచ్చిన అది 19 సారీ, నాకు గుర్తు రాలేదా వచ్చిన. చూడండి, నిజముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన అవసరతలను గుర్తెరిగినటువంటి దేవుడు. అర్థమైందా? అవసరతలను గుర్తెరిగినటువంటి దేవుడికి మధ్యవర్తులు కావాలా? దేవుడికి నీకు మధ్యవర్తులు అవసరమా? గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఎందుకనంటే తన ఐశ్వర్యం చొప్పున, ఆయన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరి అలాంటప్పుడు మనకి మధ్యవర్తులు ఎందుకండి? మనమే దేవుణ్ణి డైరెక్ట్గా అడగొచ్చు కదా. ఆయన దగ్గర అంత ఐశ్వర్యం ఉన్నది. ఆ ఐశ్వర్యము ఆ యొక్క క్రీస్తు యేసు యొక్క మహిమను బట్టి, అందుకని ఇక్కడ అనుకున్నాం కదా, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి క్రీస్తు యొక్క మహిమలో సమస్తమును సాధ్యము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అవునా కాదా? కాబట్టి అదొకటి. ఇంకొక మాటను కూడా చూసుకుందాము. ఇర్మియా గ్రంథము 23:16 ఒకసారి చూడగలరా? ఇర్మియా గ్రంథము 23:16. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించి ప్రవక్తల మాటలు ఆలకింపుకుడి, వారు మిమ్మల్ని భ్రమపెట్టుదురు. ఏం చేస్తారంటే ప్రవక్తల్లో కొంతమంది మనలను భ్రమ పెట్టేటువంటి ప్రవక్తలు ఉంటారు. అవునా కాదా? అదే కదా చెప్తుంది. చదువు ఆ మాట మళ్ళీ ఇంకొకసారి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించి ప్రవక్తల మాటలను ఆలకింపుకుడి, వారు మిమ్మల్ని భ్రమపెట్టుదురు. వారు మిమ్ములను ఏం చేస్తారంటే ఈ ప్రవక్తలు ఎవరు? ఏ ప్రవక్తల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము? ఫాల్స్ ప్రవక్తల గురించి మాట్లాడుకుంటున్నాం. ఫాల్స్ ప్రవక్తల గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇంకొక మాటను కూడా దేవుడు చెప్తున్నాడు. 1 జాన్ 4:1 కూడా చదవండి. 1 జాన్ 4:1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక ఏమంటున్నాడంటే ఇక్కడ లోకములోనికి అనేక రకములైన ప్రవక్తలు బయలుదేరి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయా ఆత్మలు అవి దేవుని సంబంధమైనవో కాదో తెలుసుకోమని చెప్తున్నాడు. ఇది అన్ని హెచ్చరికలండి బైబిల్లో మనకు చెప్తున్నది. అంటే ఇది నా మాటలు కాదు, అంటే రకరకాల మనుషులు. కారణం ఏంటంటే మనము ఇదిగో ఇంతమంది పాస్టర్లను ఇక్కడ పెట్టుకొని మాట్లాడించుకుంటున్నాం. ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క రకమైనటువంటి స్పీచ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, అయిపోద్ది ఆయన పని.
సంఘ కట్టుబాటు, సంఘ యొక్క నిబంధనలు, సంఘానికి కావాల్సిన అవసరత, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదు. వాళ్ళు ఏంటంటే గెస్ట్ పాస్టర్గా వస్తారు, ప్రీచ్ చేస్తారు, వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు అందరూ మంచివాళ్ళు కాదు, వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు. మంచి పాస్టర్లు ఉన్నారు. మీకు తెలుసో తెలీదో, ఒక పాస్టర్ గారు వచ్చేసేసి బందరాయన అనుకుంటా, ఆయన వచ్చి ఏం చెప్పాడు, శ్రీకృష్ణుడు మాయమయ్యాడు, యేసుప్రభు కూడా మాయమయ్యాడు, మీకు తెలుసా అని ఆయన చెప్పాడు. గుర్తుందా మీకు? నిజమండి. ఇంకో పాస్టర్ ఏమన్నాడు తెలుసా, ఇక్కడ ఒక 20 మంది కూర్చుని ఉన్నారు, అందరికి పిల్లలు ఉన్నాయి. ఆ పాస్టర్ ఇక్కడ కూర్చుని అన్నాడు, నేను ప్రార్థన చేశాను, మీలో ఎవరికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్పాడు. తీరా చూస్తే అందరికి పిల్లలు ఉన్నవాళ్ళు అంట. ఆ పాస్టర్ని అడిగితే ఏంటి అట్ట చెప్పామని అడిగితే ఆ పాస్టర్, నేను దేవుడితో మాట్లాడి చెప్తాను అన్నాడు. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అతను టోటల్గా రాంగ్ అని అన్నాను. రాంగ్ దర్శనాలు, రాంగ్ అంటే ప్రజలను నా వైపు తిప్పుకోవడానికి అట్రాక్ట్ చేసేటువంటి మాటలతో కూడినటువంటి పాస్టర్లు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఒక మాటను చూస్తున్నాం. మత్తయి సువార్త 24:11. అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి ఎవరినంట? పలువురిని మోసం చేస్తారు. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు డిస్ట్రాయ్ ద పీపుల్. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినటువంటి దైవజనుడు దేవుని చేత ఏర్పరచుకున్న. మీకు ఇంకో విషయం తెలుసా? నాకు తెలిసిన పాస్టర్ గారు మొన్న మీటింగ్స్ పెట్టించారు. ప్రీచ్ చేసిన పాస్టర్కి 4 లక్షలు ఇచ్చారు 3 రోజులు. డూ యూ బిలీవ్ మీ? నేను పాస్టర్ పేరైతే చెప్పాను. పాస్టర్ గారికి 4 రోజులు ప్రీచ్ చేస్తే 3 లక్షల రూపాయలు. 3 రోజులు 4 లక్షలు. సో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ప్రీచ్ చేస్తే దేవుడు పని చేస్తున్నారు. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇవన్నీ అయితే మాత్రం నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను, అందులో డౌట్ లేదు. మీ అందరికీ తెలుసు. నేను ఒక పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు నేను ఒక మాట అడుగుతాను, ఏమనుకోబాకు అని అన్నాను. అడగంటే సార్ అన్నాడు, ఇప్పుడు మీరందరూ దేవుడికి సమర్పించుకున్న పాస్టర్లు కదా అని అంటున్నాను. చేస్తాను అన్నాను. దేవుడికి సమర్పించుకున్న పాస్టర్లో థియాలజీకి అమెరికాకి రావడం ఓకే, కానీ ఎంఎస్ అయిపోయిన తర్వాత కూడా అమెరికాలోనే ఎందుకు ఉండాలనుకుంటున్నారండి? లగ్జరీ లైఫ్ కోసమా లేకపోతే దేవుడి పరిచర్య కోసమా అని అడిగాను. ఆయన నోట ఎలకబడిపోయింది. పాత అపోస్తులు ఎవరు కూడా ఒక ప్లేస్ నన్ను ఎన్నుకోలేదండి. డిఫరెంట్ దేశాలకు వెళ్ళిపోయి శ్రమలు పడి, కష్టాలు పడి, శోధన పడి, మనం చదువుకున్నాం కదా ఎక్కడ, ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో, ఆ విధంగా నలగొట్టబడి 11 మందిని రకరకాలుగా చంపేశారు తెలుసా? ఒకరిని తిరగేసి సిలువేశారు, ఒకరిని ఎట్లా చంపారో మనందరికీ తెలుసు కదండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రవక్తల విషయంలో మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది పడితే అది మనం చేసుకునేటువంటి విధానంగా ఉండకుండా అది దేవుని యొక్క ఆత్మతో నడిపించేటువంటి ప్రసంగమా, లేక అంటే ఆ విధమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారా, లేదు అంటే తన యొక్క సెల్ఫ్ డబ్బాని సెల్ఫ్ను ఏదో నేను ఒక గొప్పోడిని అని ప్రూవ్ చేసుకోవడం కోసం చేస్తున్నాడా అనేటువంటి దాన్ని మనం గమనించు. మీకు ఒక విషయం తెలుసు తెలియదు, ఇప్పుడు విజయవాడలో ఒక బొడ్డోడు వచ్చాడు, 25 ఏళ్ళు, ప్రవీణ్, గుడివాడ. నీళ్ళు ఇట్ట జిమ్మేస్తే కింద డామును పడుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి దెయ్యముండి పడుతున్నారా? ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ నీళ్ళ పడేస్తే ఎవరి పడాత్మ అయితే నేను చూడలేదు. మరి అది దేవుని ఆత్మనాలో నాకు అర్థం కావట్లేదు. జనమో ఎగబడి వెళ్ళిపోతున్నారు. దీస్ ఆర్ ద థింగ్స్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద క్రిస్టియానిటీ. కానీ దేవుడు ఎక్కడ కూడా అలాంటివి చెప్పలేదు. ఏమన్నాడు తెలుసా? దేవుడు ఒక మాట అంటున్నాడు, దేవుడికి తెలుసు ఎవరు తన గొర్రెలు అనేటువంటిది. చూడండి ఆ మాట దేవుడి యొక్క వాక్యంలో చూసుకుందాము. జాన్ 10:15 కానీ 15:10 కానీ కరెక్ట్గా చూడు. జాన్ నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగు. మరియు గొర్రెల
గొర్రెల కొరకు నా ప్రాణం ఎన్నో అధ్యాయం ఎన్నో ఒకసారి చెప్పు. 10-15 కదా, అదే నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు. ఒకసారి ఏం జరుగుతుందనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి యూదులందరూ వస్తారండి. యూదులందరూ వచ్చినప్పుడు అసలు నిజంగా చెప్పండి, మీరు ఇప్పుడైనా మీరు నిజంగా దేవుడి కుమారుడేనా ఏంటి అని చెప్పేసి డౌట్ అడుగుతారు. మన వాళ్ళకి కొద్దిగా డౌట్లు ఎక్కువ కదా, ఆయన నేను దేవుడి కుమారుడని నమ్మలేదు అనమాట. నమ్మనప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నేనేం చెప్పినా కూడా మీరు నా పరిస్థితి కూడా అట్టగా ఉంది ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే ఈయనేంద్ర బాబు అన్ని అర్థంగా చెప్తాడు అని తలకాయ నొప్పి అయిపోయింది జనాలకి. అది వచ్చిన సమస్య. నేను వాక్యంలో ఉన్నదే మాట్లాడతాను, నేను బయటదైతే నాకు ఇష్టం ఉండదు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటాడంటే, నేను చెప్పినా కూడా మీరు నమ్మరయ్యా, నేను గొర్రెల కాపరిని, నా గొర్రెలు నా స్వరము వింటాయి, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. 3 మాటలు ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ దేవుని మాటలంటే అవి వింటాయి. ఆ ఉన్నటువంటి వారి యొక్క మనిషి ఎవరైతే విన్నారో వాళ్ళని దేవుడు ఎరుగు ఉంటాడు. 3వ మాట ఏమంటున్నాడు గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అయితే ఈ విధముగా దేవుని యొక్క సన్నిధిలో మనము జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే రకరకాల ప్రజలు జోయల్ ఆస్టిన్ గారి గురించి చాలా బాగా రాసుకొచ్చారు. అంటే ఐ డోంట్ సే దట్. ఆ వీడియో నేను ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ చేస్తాను ఇక్కడ, అది చూడండి. దేవుని ఆత్మతో నడిపింపుతో జరుగుతున్నటువంటి మెసేజ్లా లేకుంటే ఏంటి అనేటువంటిది. నేనైతే ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీ పర్టికులర్ పాస్టర్స్ నేమ్స్, బట్ లోకం అయితే మాత్రం ఆ విధంగా ఉందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కనుక మనం జాగ్రత్తను కలిగి ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఇంకొకటి మాటను చూసుకుందాము. మొదట ఏమన్నాడు? తనకు తాను పరిశీలన చేసుకోమని అన్నాడు. అనుదినమును సిలువును ఎత్తుకోమని అన్నాడు. సిలువును ఎత్తుకోకపోతే ఎవరంట చూద్దాం. చూడు 14:27 లూక్ 14:27 లూకాసు వార్త 14:27. నమ్మా మరియు ఎవడైనను తన 27 14:27 నన్ను వెంబడింపని ఎడల ఎవడైనను తన సిలువను మోసుకుని వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరు. ఏమంటాడు అతను? ఎలా అంటాడంట? కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇవన్నీ నేను ఎక్కడ భరిస్తాను అనుకుంటే మాత్రం దేవుని యొక్క శిష్యులు కానే కాదు. దేవుడి కొరకు హింస పొందాలి, దేవుడి కొరకు అవసరమైతే బాధలు పొందాలి, పస్తులు ఉండాలి. మన వల్లనేమో ఇవన్నీ మనం ఎక్కడ భరిస్తాము, కష్టం కదా మన జీవితాలకు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అఫ్కోర్స్ నేనైతే నిజంగా విశ్వసిస్తూ ఉన్నాను. అమెరికాకి దేవుడు ఎందుకు పనికిరాను నన్ను తీసుకొచ్చి, నేను కుగ్రామంలో పుట్టాను, మీ అందరికీ తెలుసు. పనికిరాను నన్ను తీసుకొచ్చి ఈ యొక్క 9 సంవత్సరాల దేవుడు అనుక్షణం ప్రాజెక్ట్ విషయంలో కానీ దేవుని కృపను బట్టి కొన్ని స్టేట్స్లో, అంటే డిఫరెంట్ స్టేట్స్లోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రసంగించడానికి దేవుడు నన్ను వాడుకుంటున్న విధంలో నిజంగా నేను దేవుడికి చాలా రుణపడి ఉన్నాను. అయితే దానిని నా స్వార్థం కోసం ఉపయోగించుకునేటువంటి వాడిగా నేను ఉన్నట్లయితే దేవునికి శ్రమ పొందాలి. చూడు జేమ్స్లో చూడు ఒక మాట రాయబడి ఉంది. జేమ్స్ 3:1-2 చూడు. జేమ్స్ 3:1-2. నా సహోదరులారా, బోధకులమైనటువంటి మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని. ఇది ఎవరికి మాట్లాడుతుంది? ఎవరికి? ఇక్కడ కూర్చుని ఎవరైతే చెప్తారో ఆయనలాగా ఈయన మాయమైపోతాడు, లేదు అని అంటే అది ఇది అని చెప్తారు. చూడు, నేను కూడా ఇంక్లూడింగ్ మీ, ఇఫ్ ఐ సే సంథింగ్ అగైనెస్ట్ ద స్పిరిచువాలిటీ ఇంక్లూడింగ్ మీ అంటే అక్కడ ఏమని చెప్తున్నాడంట? కఠినమైన ఎవరికి? విశ్వాసుల కంటే బోధకులకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ తీర్పు ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క హెచ్చరిక చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ లోకంలోనికి ఎవరు వస్తారని చెప్తుంది? చెప్తుందండి? అబద్ధ ప్రవక్తలు వస్తారు, ఆత్మ నడిపింపుతో కూడా ప్రవక్తలు వస్తారు. మీకు ఇంకో విషయం తెలుసా?
నేను ఖచ్చితంగా చెప్పగలను, భారతదేశంలో కూడా దేవుని యొక్క ఏర్పాటుతో పిలువబడినటువంటి దైవజనులు కొంతమందిని నేను జ్ఞాపకం చేస్తాను. సాధు సుందర్ సింగ్ గారని అని చెప్పేసి మీకు వినే ఉంటారు. పురుషోత్తం చౌదరి గారని మీరు వినే ఉంటారు. భక్త సింగ్ గారని మీరు వినే ఉంటారు. మాసిలామణి గారని మీరు వినే ఉంటారు. పరంజ్యోతి గారని మీరు వినే ఉంటారు. బందుల రాజరత్నం గారని మీరు వినే ఉంటారు. డానియల్ గారని మీరు వినే ఉంటారు. వీళ్ళు కొంతమంది అన్న ఐడియా ఉంది అసలు వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేటువంటిది. ఒక వ్యక్తి గురించి తీసుకుంటాను. సాధు సుందర్ సింగ్ గారు అనేటువంటి ఆయన సౌత్ ఇండియన్ కాదు, నార్త్ ఇండియన్, సిక్కు కుటుంబంలో పుట్టాడు. దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవుని యొక్క పరిచర్యను మొదలుపెట్టాడు. దేవుని యొక్క పరిచర్యను మొదలుపెట్టిన తర్వాత డానియల్ గారు అనేది లెమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ యొక్క ఫౌండర్. బహుశా మీకు ఎంతమంది తెలుసు, LEF అనేది ఒకటి ఉంది. దాని యొక్క ఫౌండరు డానియల్ గారు, జాషువా డానియల్ గారు. వాళ్ళ నాన్నగారు కాకినాడలో స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన యొక్క మెసేజ్లకి ఇన్స్పైర్ అయ్యారు. నేను ఏసన్న గారి పాటలకి ఎలా ఇన్స్పైర్ అయ్యాను దేవుళ్ళలోకి వచ్చానో, ఆయన కూడా సాధు సుందర్ సింగ్ గారి యొక్క మెసేజెస్కి ఇన్స్పైర్ అయిపోయినటువంటి ఆ వ్యక్తి ఒకసారి కాకినాడలో మీటింగ్లు పెడితే డైరెక్ట్గా వెళ్ళిపోయి మాట్లాడి దేవుని యొక్క వాక్యం విన్నారు. వాక్యం విన్న తర్వాత ఈయన యొక్క ఆకృతను, ఈయన యొక్క ఇంట్రెస్ట్ను చూసినటువంటి సాధు సుందర్ సింగ్ గారు ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఈయన పిలుస్తాం అనేటువంటిది జరిగినప్పుడు ప్రియమైనటువంటి సహోదరుడు ఆయన మరలా వైజాగ్లో ఒక మీటింగ్స్ పెడితే వైజాగ్ కూడా వెళ్ళడం జరిగింది. వైజాగ్ వెళ్ళినప్పుడు ఈయన యొక్క ఇంట్రెస్ట్ని చూసి సాధు సుందర్ సింగ్ గారు కప్పుకునేటువంటి ఒక దుప్పటని, ఇందాక మన ఏలియా గారు ఎలిషా మీద ఒక దుప్పట వేశాడు కదా, రగ్గు లాంటిది, అలాంటి దానిని ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. ఎవరికి? డానియల్ గారికి ఆ గిఫ్ట్గా ఇస్తే ఆ గిఫ్ట్ని తీసుకుని ఎంత ఆనందపడిపోయాడు. ఇంకొక విషయం చెప్పినా, నాకు బాగా గుర్తుంది. ఒక పాస్టర్ గారు వచ్చేసి ఈ సంవత్సరం మొత్తంలో ఒక వ్యక్తిని నేను చర్చికి తీసుకొస్తాను అనగానే మన చర్చిలో అందరూ నిలబడిపోయి నిల్చున్నారు. నాకు బాగా గుర్తుంది. ప్రతి ఈవెంట్ నేను ఇక్కడ పెట్టుకుంటాను. అది ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా నేను అబ్జర్వేషన్ చేసి మళ్ళీ తర్వాత మెసేజ్లో ఇస్తాను. అది అంటే గుర్తు చేస్తాను. మనం ఈ విధంగా ప్రామిస్ చేసే గుర్తుందా, చర్చికి ఒక కొత్త మెంబర్ తీసుకురావాలి అని నేను చేశారు. ఉంచున్న వాళ్ళు గుర్తున్నారు కదా, ఎవరెవరు ఉంచున్నారో మీ అందరికీ తెలుసు. నేను చెప్పకపోయినా పేరు. ఒక కొత్త వ్యక్తిని అయితే తీసుకొచ్చి చర్చికి ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. అంటే ఒక పూట కాదు, పర్మనెంట్గా చర్చికి నడిపిస్తానని నేను. ఎందుకనంటే మీకు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సాధు సుందర్ సింగ్ గారి యొక్క ప్రసంగానికి ముగ్ధులైనటువంటి డానియల్ గారు ఒక దినాన తన క్లాస్మేట్స్ అందరికీ పిలిచి, అరే ఈరోజు గొప్ప దైవజనులు వస్తున్నారు, హిందూస్ని పిలిచి ఇట్లా వస్తున్నారు, మీరు రండి అని అంటే, సరే ఫ్రెండ్షిప్ మీద కొంతమంది ఫ్రెండ్స్ హిందువులు కూడా వెళ్ళారు. హిందువులు వెళ్ళిన తర్వాత సాధు సుందర్ సింగ్ గారి మెసేజ్ అయిన తర్వాత ఒక హిందూ అన్నాడంట, దిస్ ఇస్ ద రియల్లీ హ్యాపెన్ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ నాట్ హిందూ, ఐఎమ్ క్రిస్టియన్. దేవుని యొక్క ఆత్మ మాట్లాడినప్పుడు ఎంతలా మనిషికైనా సరే ఆ యొక్క మార్పును అనేటువంటిది తీసుకొచ్చేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరు అలా ఆ రగ్గు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తికి దానియల్ గారి కుటుంబంలో ఒక బ్రదర్కి బాగా ఇల్నెస్ ఉంది, తగ్గట్లేదంట. సో కన్నీటితో మోకరించి ప్రార్థన చేసేసిన తర్వాత ఇక నైట్ పడుకునేటప్పుడు ఆ రగ్గుని తీసుకొచ్చి కప్పేశాడంట. గప్పిన గంటకి ఆ కుర్రోడు లేచిపోయాడంట. అంటే కొంతమంది దైవజనులు దేవుడి చేత ఏర్పరచుకున్నటువంటి దైవజనుల కోసం నేను చెప్తున్నాను. అంటే సాధు సుందర్ సింగ్ గారి యొక్క పరిచర్య అంత గొప్పగా జరిగింది. ఆ తర్వాత డానియల్ గారి యొక్క పరిచర్య కూడా ఆషామాష పరిచర్య కాదండి. డానియల్ గారి యొక్క ప్రసంగాన్ని విని ఫాలో తాత మారాడు. మీకు తెలుసో తెలియదు ఆ సంగతి. మాత్రం కాదు, ఆయన ముగ్ధుడైపోయి టీచర్ జాబ్ వదిలేసి పరిపూర్ణంగా దేవుడికి సమర్పించుకున్నాడు. వాళ్ళ తాతగారు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారు. అంటే ఒక పరిచర్య చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, మనకు కలిగిన దాన్ని అన్నింటినీ వదిలేసుకుని దేవుని కోసం సమర్పించుకునేటువంటి మనసు కలిగినటువంటి జీవితం ఉన్నటువంటి క్రైస్తవుల్ని దేవుడికి ఏర్పరచుకున్నవాడు. దేవుణ్ణి నేను ఏర్పరచుకుంటే ఎట్లా ఉంటుందంటే, విజయ్ దగ్గరికి వెళితే విజయ్ వల్ల నాకేం ఉపయోగం, ఇంకొకరి దగ్గరికి వెళ్తే ఇంకొకరి దగ్గర నాకేం ఉపయోగం. రెండు రకాల క్రైస్తవులు ఉన్నారు, రెండు రకాల దైవజనులు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య ఎక్కువగా స్వస్థత మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ
నీతిని రాజ్యమును మాట్లాడతలేదు. నీతి రాజ్యము అనేటువంటి విషయంకి వచ్చేసరికి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11 వచనాల్లో స్పష్టంగా రాస్తాడు. ఏమని రాస్తాడు? ఆత్మ విషయమై దీనులై ఉండాలి. చూడండి ఆ మాటలు ఒకసారి చదవండి. ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి, దేవుని కొరకు దుఃఖపడేవారుగా ఉండాలి, సాత్వికమును కలిగి ఉండాలి, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండాలి, మనుషుల కనికరం కలిగినటువంటి ఉండాలి, హృదయ శుద్ధి గలవారు, సమాధాన పరిచేటువంటి వారు. సమాధానం పరచడం అంటే అది ఎంత సాధ్యమైన పని అండి? అది సాధ్యమయ్యేదా అసాధ్యమయ్యేటువంటిదా? సమాధానం మాట దేవుడికి ఇరక కానీ ఇంకో పుల్ల వేసి పెంచకుండా ఉంటే చాలు. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి, ఇంకొక పుల్లలో వేసి పెంచకుండా ఉంటే చాలు. సమాధాన పరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నా జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధపు చెడ్డ మాటలు పలుకునకుండా మీరు పలుకున్నప్పుడు మీరు అది అట్లాంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుని కొరకు నిలబడగలిగేటువంటి స్థితి కలిగితే మనం ధన్యులు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నువ్వు ధన్యులుగా అవ్వాలి అని అంటే ఆత్మవిషయమై దీనత్వం కలిగి ఉండాలి, దేవుని కొరకు దుఃఖించేటువంటి వాడిగా ఉండాలి, సాత్వికమైనటువంటి మనసు కలిగి ఉండాలి, నీతి కొరకు అంటే యేసు కొరకు ఆకలి దప్పికలు కలిగేటువంటి బిడ్డగా ఉండాలి, కనికరం కలిగినటువంటి మనసు కలిగి ఉండాలి, హృదయశుద్ధిగా మంచిగా ఉండాలి, సమాధాన పరిచేటువంటి వారిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. జనులు మిమ్మల్ని దేవుని కొరకు హింసించినా కూడా అది ధన్యతగా భావించగలిగేటువంటి వారిగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఆ విధముగా ఎలీషాను పిలిచిన తర్వాత ఎలీషా కొంతకాలము దేవుని యొక్క పరిచర్యను చేశాడు. దేవుని యొక్క పరిచర్యను చేసిన తర్వాత ఇక ఏలియా యొక్క జీవితం ముగించేటువంటి ఆ యొక్క సమయంలో ఎలీషాతో మాట్లాడుతూ ఎలీషా 4 అనుభవాల గురించి మాట్లాడాడు. అది మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఆ మెసేజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఏమైనా చేయలేకపోగలరా? సుమారు ఊరికి తెలుసుకోవడానికి 4 అనుభవాలు: గిల్గాల్ అనుభవము, బేతేల్ అనుభవము, ఎరుకో అనుభవము, యోర్దాను అనుభవము. 4 అనుభవాలు మెసేజ్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2, 3. ఆ మెసేజ్ గంట వెళ్ళింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పండి. అది 4 అనుభవాలు. చాలా వండర్ఫుల్ మెసేజ్, చాలా వండర్ఫుల్. ఇట్స్ వెరీ గుడ్. జస్ట్ అంటే ఎలీషా యొక్క జీవితం అంటే ఎలీషా ఏలియాని ఎంత అప్రోచ్ అయ్యి దేవుని యొక్క సన్నిధిలో నడిచాడు అని అంటే గిల్గాల్ అనుభవంలో నడిచాడు, తర్వాత బేతేల్ అనుభవంలో నడిచాడు, తర్వాత ఎరుకో అనుభవంలో నడిచాడు, తర్వాత యోర్దాను అనుభవంలో నడిచాడు. ఆ నడిచిన తరువాత ఆయన ఏం పొందాడండి? డబల్ బ్లెస్సింగ్ పొందాడు. నీకున్న ఆత్మకు రెట్టింపు ఆత్మ నేను పొందాలని కోరుకోవాలి. ఏమని కోరుకున్నాడు? నువ్వు వెళ్తున్నావు కదా, నీ ఆస్తులు మొత్తం నాకు ఇవ్వమని అడిగాడా? నీకు ఇంకో విషయం తెలుసో తెలియదు. రామకొండంలో పాస్టర్ సురేష్ గారు ఒక ఆయన ఉన్నారు. ఏసన్న గారి విరుద్ధ నేను ఇంకా చచ్చిపోతాను, ఇంకా నాది టైం ఎక్కువ లేదు అని అనుకున్న తర్వాత ఏసన్న గారు ఏం చేశారంటే, ఈ సంఘం అప్పటికే 2000 సంఘాలు ఉన్నాయి. ఏసన్న గారు 2000 మంది పాస్టర్లను మెయింటైన్ చేయాలి, 2000 సంఘాలను కంట్రోల్ చేయాలి. ఎవరికి ఇస్తే బాగుంటుందా? కుటుంబ సభ్యులకైతే ఇస్తుందా? అది దేవుని యొక్క చిత్తం కాదని చెప్పేసి ప్రార్థన చేసి, సరే రామగుండం పాస్టర్ గారు పర్ఫెక్ట్గా ఉంటారు అని చెప్పేసి రామగుండం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, సురేష్ పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారు 200 సంఘాలు నీ చేతికి అప్పగిస్తానంటే పాస్టర్లు ఏం చేస్తారు చెప్పండి? ఏం చెప్తారు? ఏమంటారు చెప్పండి? 200 మంది పాస్టర్లు మెయింటైన్ చేయొచ్చు, 200 వెహికల్స్ ఉన్నాయి, మొత్తం అందరికి జీపులు ఉంటాయి, సీనియర్ పాస్టర్లకి. మా ఏసన్న గారు వాళ్ళందరినీ కంట్రోల్ చేయొచ్చు. నువ్వు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేపోవంటే పోవాల్సిందే. మరి ఆ పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? 1 వారం రోజులు నాకు టైం ఇవ్వండి, నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని యొక్క చిత్తం అయితే నేను తీసుకుంటాను అని చెప్పాడు. వారం రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఏసన్న గారు ఫోన్ చేస్తే, దేవుడు నాకేమీ చూపించలేదు, దయచేసి వద్దు అని చెప్పాడు. అది దేవుడు ఏర్పరచుకున్న దైవజనులు అలా ఉంటారు. 200 మందిని కంట్రోల్ చేసి నాకు పవర్ వచ్చేసింది అని చెప్పి నిలబడలేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిజంగా దేవుని యొక్క పరిచర్య అనేది ఆషామాషం కాదండి.
తగ్గింపు. దేవుడు దీన మనసును కోరుకుంటున్నాడు, తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని కోరుకుంటున్నాడు, తగ్గింపు హృదయం కలిగినటువంటి కోరుకుంటున్నాడు. ఎలీషా కూడా ఆ విధంగా తగ్గించుకున్నాడు. తన ధనవంతుడైనప్పటికీ కూడా ధనాన్ని మొత్తాన్ని వదిలేశాడు, బంధువర్గాలను వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేశాడు. ఎలీషాతో వెంటాడి ఎలీషాతో పాటే ప్రయాణం చేశాడు. ఆ 4 అనుభవాలను చూసుకుంటే ఆయన ప్రయాణం చేసినటువంటి ప్రయాణం అక్కడ ఏమి సౌకర్యాలతో వెళ్ళినట్లుగా లేదు. గమనించి చూడండి ప్రియమైనటువంటి సహోదరుడు. లూకా సువార్త 14:33 కూడా ఒకసారి చదవండి. లూకా సువార్త ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు మీలో విడిచిపెట్టని వాడు. ఏంటంట? మీలో తమకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు. మీలో తమకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఇప్పుడు యేసుప్రభు యొక్క శిష్యుడిగా ఉండాలని అంటే మనలో ఉన్నాయి వదులుకోవాలి. అంతేగాని మనలో ఉన్నాయి వదులుకోవడం మాట దేవుడి కనుక మనము ఆయన్ని ఉపయోగించుకొని ఒక రాయాన్ని చేసుకుంటామా అనేటువంటి విధంగా ఉంటే మాత్రము అది ఆశీర్వాదం కానే కాదు. నిజంగా ప్రియమైనటువంటి సహోదరుడా, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క రాజ్యము అంటే ఏంటో తెలుసా? ఎవరైతే అవసరతలో ఉన్నారో వారిని ఆదుకోగలిగేటువంటి మంచి హృదయం. ఈరోజు మనము వీడియో చూస్తూ ఆ వ్యక్తి నిజంగా పాపం ఎంత అసలు నిజంగా ఆ సంఘటన చూస్తే హృదయం ఇదవుతుంది. అలాంటి వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? మనం లగ్జరీగా బ్రతుకుతున్నామండి. మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, చాలా ఇదిగా ఉంది, మనం ఆనందంగా బ్రతుకుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరుడా, ఒక పూటకి తిండి లేకుండా చేసేటువంటి పాస్టర్లు చాలామంది ఉన్నారు, నాకు తెలుసు. ఇండియాలో ఉండగా నేను చూశాను. అలాగని చెప్పేసి లగ్జరీ లైఫ్ అనిపించే పాస్టర్లను కూడా మనం చూస్తున్నాము. కానీ అంటే అనుభవించొద్దని మనం అనట్లేదు. యేసన్న గారు కూడా చిన్న స్థితి నుండి వచ్చాడు, సైకిల్ మీద, తర్వాత రాజదూతు, తర్వాత అట్లా స్టెప్ బై స్టెప్ పెంచేసేసి వేల మంది పాస్టర్లకి సొంత వెహికల్స్ కొని ఇచ్చే కెపాసిటీకి వచ్చాడు. అంటే అప్పుడు ఆయన ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తే కదా. కానీ తన కుటుంబం కోసం, తన కోసము, తన యొక్క తరాల వారికి అనకేసుకునేటువంటి స్థితిలో మాత్రం యేసన్న గారు లేరు. భక్తి సింగ్ గారిని తీసుకోండి, ఆయన ఎంత పరిచర్య చేశారు. పాలోలు తాతను తీసుకో, పొడి షాప్లో బారేశారు వాకింగ్ చెప్పి. ఆయన అత్తసాక్షి. 12 మంది అపోస్తులు ఏ విధంగా అత్తసాక్షులు, ఆ తాతగారు ఒక అత్తసాక్షి. అట్లాంటి పరిచర్యను, అలాంటి సాధ్యమైనంత వరకు పరిచర్యం చేసుకోవాలి. కానీ అదర్ మోటివేషన్తో దేవుని యొక్క సువార్తను చేస్తే మాత్రం అది దేవుని యొక్క నామానికి ఆశీర్వాదం కాదు. ప్రియమైనటువంటి సహోదరుడు, ఎస్పెషల్గా దైవజనులకైతే కఠినమైన తీర్పు ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ దినాన ఏలియా ద్వారా ఎలీషాను పిలుచుకున్నాడు. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని యొక్క చిత్తం ద్వారా ఎలీషాను పిలుచుకున్నటువంటి ఆ ఎలీషా నమ్మకమైనటువంటి దాసుడుగా. మళ్ళీ ఇంకొక విషయం మీకు చెప్పనండి, ఎలీషా చేసినటువంటి అద్భుతాలు, ఏలియా చేసిన అద్భుతాలను చూస్తానికి రెట్టింపు ఉంటాయి. మీకు తెలుసా? ఆయన చేసిన అద్భుతాల్లో మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఎలీషా అద్భుతం చేసినప్పుడు సముద్రం, ఆ నీరు మొత్తం ఉప్పొంది, భూమి అంతా నాశనం అయిపోతుంది, అది అసలు పండటానికి కూడా లేదు, సారం లేదు అని అన్నప్పుడు ఉప్పు తీసుకురండి అని అంటే, ఉప్పు తీసుకొచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే ఆ నీరు తీయని నీరు కానీ ఆ భూమి అంతా సౌడు నేలంతా పోయి మంచి నేల అయింది. అవునా కాదా? అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుని యొక్క పని పరిపూర్ణంగా ఉంటుంది, అసంపూర్తిగా ఉంటుంది అనేది నేను అంటాను. సగం కనిపించే విధంగా దేవుడు చేయడు. దేవుడు చెప్తే, చేస్తే ఖచ్చితంగా చేస్తాడు. అది అట్లా ఇదిగో బ్రదర్, యు ఆర్ సఫరింగ్ విత్ దిస్, గాడ్ ఈస్ టెల్లింగ్ టు మీ అని నేనే వస్తాను నీ దగ్గరికి. ఈ రోజున క్రైస్తవత్వం అలా లేదు. అలా కాకుండా నిజంగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము, దేవుడు ఏం వెతుకుతున్నాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, అసలు దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలనటానికి ఎలాంటి విధంగా ఉండాలనేటువంటి మాటలను మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎలీషా ఏ దినాన కూడా నేను ఒక గొప్పవాడిని అనని ఎక్కడా లేదు. గెహజీ కాకుండా ఎలీషా దగ్గర ఇంకా వేరే శిష్యులు కూడా. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదు, ఏలియా తన యొక్క జీవిత పర్యాంతము ఒక్కడే పాపం కొండల చుట్టూ, అటు చుట్టూ, ఇటు చుట్టూ తిరిగాడు.
కానీ ఈయనకి అసిస్టెంట్లు ఉన్నారు, మీకు తెలుసా సంగతి? ఇందాక పాటలు పాడుకున్నాం కదా, ఎవరైనా గెహజీ ఎవరు శిష్యుడో తెలుసా? మరి దేవుడు ఏర్పరచుకున్నటువంటి గెహజీ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు ఎట్లా ఉన్నాడంట? ఏమి ఆశ పొందాడు? ఏం ఆశ పొందాడండి? సుఖభోగం నమ్మి ధనాపేక్షతో పరుగెత్తిన గెహజీ ఏమాయెను, రోగమును సుఖభోగాలు నమ్మి ధనాపేక్షతో పరిగెత్తేటువంటి వాళ్ళకి ఏమొస్తాయంట? షుగర్లు, బీపీలు, అవి ఇవి వస్తాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, అవి గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారం ఆశించినటువంటి ఆకాను ఇప్పుడు చూడలేదు కదా, ఈ బంగారం తీసుకెళ్ళిపో ఎక్కడ పెట్టాడు? గుడారంలో దాచిపెట్టేశాడు అయ్యారు. అది ఎవరు చూడలేదు కదా అని అనుకున్నాడు. ఒకవేళ నేను చూడకపోవచ్చు, నువ్వు చూడకపోవచ్చు. ఆయన అన్నీ చూస్తాడు. అలాంటి ఆయన ఏమైపోయాడు? ఆయన అగ్నికి ఆహుతి అయిపోయాడు. బిలాం, ఒరే బిలాం అంత గొప్ప దైవజనుడు, రాజులు ఇచ్చేటువంటి బహుమానానికి తలొగ్గేశాడు. నేను దేవుడిని అడుగుతానని చెప్పి దేవుడు ఒప్పుకుంటాడు. అట్లాంటికి ఏమండి రాజులు చెప్తున్నాడు బిలాం. ఏమని చెప్తున్నాడు? నేను ఒకసారి మా దేవుడిని అడిగి వస్తాను అంటే దేవుడు తప్పు చేయమని చెప్తాడా? ఎవరితో మాట్లాడాడు? గాడిదతో మాట్లాడాడు. అవునా కాదా? గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, నిజంగా మనందరం నిజమైనటువంటి క్రైస్తవత్వంలో ఎదిగేటువంటి బిడ్డలుగా నిజముగా మనము క్రీస్తు యేసు యొక్క మహిమలో మనందరి ఐశ్వర్యమును ఆయన తీరుస్తాడు అని చెప్పేసి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుణ్ణి నీవు నమ్మగలిగినట్లయితే, క్రీస్తు మహిమలో మీ అవసరతలన్నింటినీ ఆయన తీరుస్తాడు అని యేసుని మీరు నమ్మగలిగినట్లయితే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయండి, దేవుడు మీకే జవాబిస్తాడు. ఒకరితో అవసరం లేనే లేదు. దేవుడు మధ్యవర్తులను పెట్టుకోడండి. దావీదు మహారాజు తప్పు చేస్తే నాతాన్ని పంపించాడు. ఎందుకో తెలుసా? హెచ్చరిక చేయడానికి. అవునా కాదా? కానీ దావీదు దేవుడికి భయపడేటువంటి వ్యక్తి కాబట్టి సౌలును చంపేటువంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా సౌలును చంపల. షిమి అనబడేటువంటి ఒకడు సౌలుకు సంబంధించినటువంటి బంధువు రకరకాలైనటువంటి మాటలు అంటున్నప్పుడు దావీదు షిమీని ఏమైనా అన్నాడా? ఈ మెసేజ్ చెప్పాను కదా, ఏమైనా అన్నాడా? అంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డలను ఒకవేళ అసూయతో పక్కనోళ్ళు మనం ఏమైనా అన్నా కూడా ఆ క్షణానికి హృదయం బాధపడినా వెంటనే ఏమవ్వాలి? అందుకనే బల్లారాధనలో వాక్యం చెప్పేటప్పుడు, ఒకవేళ బల్లలో నువ్వు పాలు పొందేటప్పుడు నీ సహోదరునితో సమాధానం లేకపోయినట్లయితే మొట్టమొదటి ఏం చేయమన్నాడు? సమాధానం పడిన తర్వాత బల్లారాధన తీసుకున్నాడు. అంటే దేవుడి యొక్క ఆజ్ఞలు ఆ విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి నిబంధనలతో కూడి ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, అలాంటి విశ్వాస జీవితం కలిగి మనం ఎలీషా ఏ విధముగా ఆ 4 అనుభవాలలో దేవుడు అతను పాస్ మార్క్ చేసిన తర్వాత ఆశీర్వదించగలిగి చక్కటి ఆశీర్వాదము దీవెనలు ఇచ్చాడు, అలాంటి దీవెనలు పొందేటువంటి కృపను మనకు అనుగ్రహించాలని, ఆ విధమైనటువంటి జీవితంలో మనం ముందుకు సాగాలని, అవసరమైతే మనకున్నటువంటి వాటన్నింటినీ వదిలి దేవుణ్ణి వెంబడించేటువంటి బిడ్డలుగా, నిజమైనటువంటి దైవ సేవకులను మనం గుర్తెరిగేటువంటి బిడ్డలుగా ముందుకు సాగి దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము ముందుకు సాగాలని చెప్పేసి దేవుడి వినికడలో బ్రతులాడుతూ ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని చదవండి. దాంట్లో ఉన్న ఆత్మ సంబంధమైనటువంటి మర్మాన్ని తెలుసుకోండి. దేవుడు అసంపూర్తిగా అయితే ఏమీ మాట్లాడు ఏ దైవజనుడి ద్వారా. ఇప్పటి వరకు బైబిల్లో మీరు ఎవరైనా సరే, ఏ ఒక్క దైవజనుడైనా సరే అసంపూర్తిగా మాట్లాడాడు, అది అర్థం కాకుండా చెప్పాడు అని నేను ఎక్కడైనా ఒక వాక్యం చూపించడం నేను నమ్ముతాను. నేనేమని చెప్తున్నాను అంటే, దేవుడు ఒక వ్యక్తికి ఏదన్నా దర్శనం ద్వారా దైవజనుడి ద్వారా మాట్లాడాలని అంటే ఎలీషా ఖచ్చితంగా ఏలియాతో ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు వెళ్ళు ఎలీషాని చెయ్యి.
అంతే, కొండపాతలు కొడతాడు. దేవుడు దర్శనంలో అట్లా చూపిస్తాడు, అంతేగాని ఆకారాలు బొమ్మలు అట్లా చూపించడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ విధమైనటువంటి విశ్వాసం కలిగిన జీవితం మనం ముందుకు సాగుదాము. ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెరిగి ఆ యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో నమ్మకమైనటువంటిగా ముందుకు సాగుతాం. దేవుడు తన ఇచ్చిన మాటలు దీవించింది. ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధులను ప్రేమ కలిగినటువంటి మా ప్రభా, నీ పరిశుద్ధ పాదాలు స్తోత్రాలు సర్వశక్తి కలిగినటువంటి దేవ, ఇదిగో నాయన ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నాయన ఎలీషాని ప్రభా మీరు ఏర్పరచుకుని ఉన్నాం ప్రభా. ఎలీషాని ఏర్పరచుకోవడమే కాదు నాయన, ఇదిగో ప్రభా నాయన వాక్యంలో మీరు మాకు అనేక విషయాలను నేర్పి ఉన్నారు ప్రభా. నాయన బోధించేటువంటి వారు ఏ రకంగా ఉంటారు, నాయన మీరు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి సత్యాలన్నింటినీ మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడే ఉన్నారు కనుక నాయన వాటిని మేము సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోగలిగి విశ్వసించగలిగేటువంటి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమనని, అలాగే మా సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం.